2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా ఎక్కువ మంది నేను కలిసిన చోటైనా లేదంటే నాతో వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, సో బంగారం గురించి చేస్తూ ఉంటారు కదా మీరు. నెక్స్ట్ బంగారం ధర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము కొనుక్కోవచ్చా అని నన్ను అడుగుతున్నారు సార్. సార్ నిజంగానే మార్చి తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతదంటారా? మనం చెప్పాలనుకుంటే రాబోయే రోజుల్లో అంటే 2026 ఎండింగ్ వరకు కూడా బంగారంలో రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంటర్నేషనల్గా ఉండేటువంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్, ముఖ్యంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారి యొక్క ప్రెడిక్షన్స్ ప్రకారం లాస్ట్ 4th క్వార్టర్ వరకు కూడా యాక్చువల్గా ప్రజెంట్ బంగారం యొక్క ఔన్స్ ధర అనేది డాలర్స్లో చెప్పబడుతుంది. $5,000 వరకు ఉంది ప్రజెంట్. వారి యొక్క ప్రెడిక్షన్స్ ప్రకారం 6,300 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అలా చెప్తున్నారు అంటే వాళ్ళ రిపోర్ట్లో ఒక విషయం మనం గమనిస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకు 10 grams గోల్డ్ రేట్ 1,58,000, 1,60,000 ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అంచనా యాక్చువల్గా అది 2027లో రావాల్సినటువంటి రేట్ అది. కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఆ రేట్ అనేది 2025 ఎండింగ్లో 2026లో వచ్చేసింది. కాబట్టి రాబోయే 1 yearలో ఖచ్చితంగా ఇంకా పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అమెరికా వెనిజులా పైన రీసెంట్గా ఆధిపత్యం చేయాలని కొనసాగించడం. మళ్ళీ రీసెంట్గా ట్రంప్ ఏం చెప్పాడు అంటే గ్రీన్ ల్యాండ్ కూడా మేము కైవసం చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. దీన్ని చాలా దేశాలు కూడా, యూరప్ దేశాలు వ్యతిరేకించడం జరిగింది. ఇలా వ్యతిరేకించినటువంటి దేశాలపైన ట్రేడ్ వార్ ప్రారంభించాడు ట్రంప్. అంటే ఏం జరుగుతుంది? జియో పొలిటికల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రపంచ దేశాల మధ్య ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఏర్పడుతుందో, ఆర్థిక స్థితి అనేది ఒక స్టెబిలిటీలో ఉండదో, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చూస్తారంటే ఏదైతే స్టెబిలిటీ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఉందో దాని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మెటల్స్, గోల్డ్ అనేది ఒక మంచి రైట్ ఇన్వెస్ట్మెంట్, స్టెబిలిటీ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ వైపుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొక రీజన్, భారతదేశంలో రాబోయే 3-4 months ఫెస్టివల్స్ అండ్ మ్యారేజ్ సీజన్. ఎప్పుడైతే మ్యారేజ్ సీజన్ ప్రారంభం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో గోల్డ్ కలిగి ఉన్నటువంటి దేశం మనది. ముఖ్యంగా పాకిస్తాన్, ఇరాన్, కెనడా లాంటి దేశాల యొక్క జీడిపితో పోలిస్తే వాళ్ళ జీడిపి కంటే కూడా భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి గోల్డ్ నిల్వలు 6 రెట్లు ఎక్కువ. అంటే ఎంతగా మన దేశంలో హౌస్ హోల్డ్ సెక్టార్లో గోల్డ్ అనేది నిల్వ చేయబడి ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి మ్యారేజ్ సీజన్ వల్ల కూడా మన దేశంలో గోల్డ్ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సరే, గోల్డ్ రేట్ తగ్గాలి అంటే కారణం ఏమై ఉండాలి? అమెరికా ఫెడరల్ బ్యాంక్ యొక్క బాండ్ రేట్స్, వడ్డీ రేట్లు అనేవి పెరిగే అవకాశం ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క ఫెడరల్ బాండ్స్ యొక్క రేట్స్ పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అక్కడ మక్కువ చూపడం జరుగుతుంది. కాబట్టి గోల్డ్ రేట్ అనేది తగ్గడం అవకాశం ఉంటుంది. కానీ పరిస్థితి అలా లేదు. ఆటోమేటిక్గా మన గోల్డ్ బిజినెస్ అంతా కూడా డాలర్స్లోనే జరుగుతుంది. డాలర్ వాల్యూ అనేది ప్రతిరోజు కూడా క్షీణించడం జరుగుతుంది. ఇండియాలో చూస్తున్నట్లయితే ఇండియాలో రూపీ వాల్యూ కూడా తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క నిల్వలు పెంచుకోవడానికి పర్చేజ్ ఆఫ్ గోల్డ్ కూడా పెరుగుతుంది. రీసెంట్గా మళ్ళీ ఆర్బీఐ గోల్డ్ యొక్క నిల్వలు పెంచుకోవడానికి మళ్ళీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది అని మనకు రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఆర్బీఐ మాత్రమే కాదు, అన్ని దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారం నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీని యొక్క కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి స్తబ్దత. ఏ ఒక్క దేశం కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తున్నట్లయితే వారి యొక్క కరెంట్ రేట్, అంటే ప్రతి దేశం యొక్క లోటు మిగులు అనేది ఉంటుంది. లోటు మాత్రమే ఎక్కువగా కనబడుతుంది కానీ మిగులు ఎక్కువగా కనిపించట్లేదు. అన్ని దేశాలు కూడా అప్పులపైనే ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారము, ముఖ్యంగా ఇంకొక నివేదిక మనము గమనించాలి. అమెరికాలో ప్రతిష్టాత్మకమైనటువంటి జేపీ మార్గన్ బ్యాంక్
వీరి యొక్క రిపోర్ట్ ప్రకారం కూడా రానున్న రోజుల్లో బంగారము యొక్క డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది కొరత కలిగినటువంటి, అది ఎంత కావాలంటే అంత సప్లై చేయబడేటువంటి మెటీరియల్ కాదు కాబట్టి, అంత సప్లై చేసే అవకాశం కూడా లేదు కాబట్టి, ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా, జియో పొలిటికల్ యొక్క పరిణామాల దృష్ట్యా, దాని యొక్క డిమాండ్ దృష్ట్యా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సర కాలంలో గోల్డ్ యొక్క రేట్ అనేది పెరిగేటువంటి అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే స్ట్రక్చర్డ్ బుల్లిష్ మార్కెట్, అంటే ఏదో ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగినటువంటిది కాదు. ఒక స్ట్రక్చర్డ్ బుల్లిష్ మార్కెట్లో విషయాలకు అనుగుణంగా మాత్రమే జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ రేటు తగ్గేటువంటి కారణాలు చూసినట్లయితే బేరిష్ మార్కెట్ అంటాం దాన్ని మనం. అలా బేరిష్ మార్కెట్లో చూస్తున్నటువంటి రీజన్స్ చాలా తక్కువ, కానీ బుల్లిష్ మార్కెట్లో వచ్చేటువంటి ఈ యొక్క రీజన్స్ ఎక్కువగా బలంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంగారం యొక్క ధర పెరిగేటువంటి అవకాశం 100% కనిపిస్తుంది. ఫైనల్గా సార్, మరి మీరే అన్నారు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కూడా అనేది, మరి బంగారం ధర పెరుగుతుంది అని మీరే చెప్పారు. కాబట్టి అలా ఎవరైనా కూడా మ్యారేజ్ పర్పస్గా కనుక బంగారం కొనుక్కోవాలి, మా ఇంట్లో పెళ్ళుంది అనుకుంటే కొనాలా, ఆగాల, ఆలోచించాలా? దీన్ని మనము టైం ఫ్రేమ్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళికి ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఒక 10 సంవత్సరాల్లో మనం వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఒక సిప్ రూపంలో, ETF రూపంలో కొనుగోలు చేయాలి. అదొక రైట్ డిసిషన్. అంతేగాని ఆర్నమెంట్స్లో తీసుకుంటే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ఒకవేళ రాబోయే సంవత్సర కాలంలోనే మనం పెళ్లి చేసేటువంటి అవకాశం ఉంది, మన గోల్డ్ అవసరం అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళు చేయాల్సినటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఎప్పుడైతే గోల్డ్ రేట్ అంటే ఆ లంసమ్ అమౌంట్ అనేది ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర సన్నద్ధమై ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే రేట్ తక్కువగా ఉంటుందో అప్పుడే ఎక్కువ మొత్తంలో గోల్డ్ అనేది బిస్కెట్ రూపంలో కొనుగోలు చేయడం మంచి డిసిషన్. ఎందుకంటే దీని ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. మనకు 1,83,000 వరకు వెళ్ళినటువంటి 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ అనేది ప్రస్తుతం 1,58,000 వరకు ఉంది. కాబట్టి కొన్ని రకాల కారణాల వల్ల మేబీ తగ్గొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వల్ప కాలంలోనే మ్యారేజెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జరిగేటువంటి ఫ్లక్చుయేషన్లో ఏ రోజైతే తక్కువగా మనకు గోల్డ్ రేట్ కనిపిస్తుందో ఇమీడియట్గా కొనుగోలు చేయడం అనేది చాలా బెటర్. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ యొక్క పిల్లల మ్యారేజ్ కొరకు గోల్డ్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్నమెంట్స్ కాకుండా బిస్కెట్ కావచ్చు, లేదంటే ETFలలో పెట్టుబడి మాత్రం చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ అనేది కనిపిస్తాయి. ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్, దాంతోపాటు వాళ్ళ యొక్క సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్గా ఎలా మార్చుకోవాలి అనే దానికి సంబంధించి స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే వాళ్ళకు స్ట్రక్చర్డ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా నా యొక్క 1-to-1 సెషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.